నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను రక్షించు. నన్ను పాడుతూ యేసునామమును మహింపరుద్దాం. హల్లెలూయా. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించును. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించును. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించును. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను.
ప్రేమ చూపి పైకి లేపినవు ఉన్నత స్థలములలో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినవు మరువని దేవుడవు నన్ను మరువలేదు నీవు ఏ సమయమైనను చేయి విడువవు
గట్టిగా చప్పట్లు కొడుతూ చెప్దాం హల్లెలూయా. మన మధ్యను ఉమెన్ స్క్వేర్ వచ్చి మరొక పాట పాడుతూ యేసయ్య నామమును మహిమపరుస్తారు. హల్లెలూయా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు మనకందరికీ తెలిసిన సాంగ్ వేటగాని ఊరిలో నుండి అనే సాంగ్ పాడుతూ దేవుని మహిమపరుద్దాం. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా, లేనే
దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి తన కృపలో మనల్ని భద్రపరుచుకుని యొక్క నూతన సంవత్సరంలో మొదటి దినాన తన సన్నిధిలో మరి ఆయనను ఆరాధించుకున్నట్టుకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ, ఏ యోగ్యత లేని నన్ను తన కృప చేత, తన దయ చేత, తన ప్రేమ చేత ఈ గొప్ప పరిశుద్ధమైన మందిరంలో ఈ యొక్క ప్రణాళికలో నన్ను నడిపించుకున్న దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ, మరి గడిచిన సంవత్సరంలో నన్ను ఎంతగానో ప్రేమించిన సంఘానికి, దైవజనులకు, దైవజనరాలకి మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇచ్చిన ప్రభువు ఇచ్చిన ప్రతి పనిలో మరి నాకు సహకరించిన మరి ప్రతి ఒక్క సహోదరులందరినీ కూడా థ్యాంక్ యూ, వందనాలు తెలియజేసుకుంటూ, ఇంకెవరైనా బాధ పెట్టింటే కూడా దయతో క్షమించండి. నిజంగా ఏ యోగ్యతలే నన్ను ప్రేమించి తన సన్నిధిలో ఈ విధంగా వాడుకుంటున్న దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ, నాలో ఏమి చూచి నన్ను ఇంత ప్రేమ చూపినావు తండ్రి అంటే దేవుని మహిమపరచుకుందాం. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు, మత్స్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి నేటి వరకు తోడుండినావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, ఏమి నాలో చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు, నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు, మత్స్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి నేటి వరకు తోడుండినావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నాలో ఏమి చూచి నీవు ఎంత ప్రేమ చూపినావు, నాలో ఏమి చూచి నీవు ఎంత ప్రేమ చూపినావు. నా తల్లి గర్భంలో నన్ను కోరుకుని విశ్వాస రూపంలో చేసిన దేవుని మహిమకంతా ప్రభావం చేసుకుంటూ గట్టిగా చెప్పులు కొట్టు దేవుని. నా తల్లి గర్భమునే నన్ను కోరినావు, విశ్వాస గృహములో నన్ను చేర్చినావు. నా తల్లి గర్భమునే నన్ను కోరినావు, విశ్వాస గృహములో నన్ను చేర్చినావు. అమృత జలమైన నీ నోటి మాటలతో నిఖిల జగతికి నన్ను పంపినావు. అమృత జలమైన నీ నోటి మాటలతో నిఖిల జగతికి నన్ను పంపినావు. ప్రకటింపని చరితం నా జన్మ నిజ ఫలితం, ప్రకటింపని చరితం నా జన్మ నిజ ఫలితం.
ఉన్నను ఫలమైన వారే ఎందరూ ఉన్నను కనులైన వారే నీ ఎదుటనున్నను ఫలమైన వారే ఎందరూ ఉన్నను కన్నీల కడలిలో శ్రమల సుడులలో నా స్థితి చూచి నన్ను చేరదీసి కన్నీల కడలిలో శ్రమల సుడులలో నా స్థితిని చూచి నన్ను చేరదీసి మార్చితివి నీ పత్రికగా కడవరకు నీ సాక్షిగా మార్చితివి నీ పత్రికగా కడవరకు నీ సాక్షిగా నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూచినావు నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు మచ్చమైన లోకమందు నిత్యమైన కృపను చూపి మచ్చమైన లోకమందు నిత్యమైన కృపను చూపి నేటి వరకు తోడుండినావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు నా తల్లి గర్భమునే నన్ను కోరినావు విశ్వాస గృహములో నన్ను చేర్చినావు నా తల్లి గర్భమునే నన్ను కోరినావు విశ్వాస గృహములో నన్ను చేర్చినావు అమృత జలమైన నీ నోటి మాటలతో నిఖిల జగతికి నన్ను పంపినావు అమృత జలమైన నీ నోటి మాటలతో నిఖిల జగతికి నన్ను పంపినావు ప్రకటింపని చరితం నా జన్మ నిజ ఫలితం ప్రకటింపని చరితం నా జన్మ నిజ ఫలితం నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు మచ్చమైన లోకమందు నిత్యమైన కృపను చూపి మచ్చమైన లోకమందు నిత్యమైన కృపను చూపి నేటి వరకు తోడుండినావు యేసయ్యా యేసయ్యా
చెక్ హల్లెలూయా. రైట్ బా సమయము 12:30. ఏం చెప్పుంటారమ్మా? రైట్, దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ లేచి మాత్రం ఒకసారి నిలబడుతున్నారు కూడా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడానికి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరం కూడా నిలబడదాం. అందరం కళ్ళు మూసుకుందాం. దేవుడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఇచ్చిన ఈ మంచి అవకాశం బట్టి దేవుడు థ్యాంక్స్ తెలియజేద్దాం. అందరం కూడా గత రాత్రి దేవుడు మనల్ని కాచి కాపాడి ఒక కృపను చూయించి దేవుడు మనకు ఇంకొక నూతన సంవత్సరం అనుగ్రహించాడు. ఈ సంవత్సరం ఇది ప్రారంభ దినం, ఈ స్టార్టింగ్ డే. దేవుడు మనను నిజంగా మనకున్న దాంట్లో దేవునికి ఇవ్వడం ఆశీర్వాదకరమైనది. ఈరోజు మీరు ఈ 365 రోజులు స్టార్ట్ చేయకముందు ద ఫస్ట్ డే దేవునికి ఇస్తున్నాం మనం. అందుకే అందరం కళ్ళు మూసుకొని దేవా థ్యాంక్ యూ సో మచ్, దేవా థ్యాంక్ యూ సో మచ్ అంటున్నాం కూడా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకొని వీళ్ళైతే 2 చేతులు పైకి అందరం కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని థ్యాంక్ యూ సో మచ్ లో థ్యాంక్ యూ సో మచ్. దేవానికి వందనాలయ్యా, దేవానికి వందనాలయ్యా, దేవానికి వందనాలు ప్రభువా. అందరూ కూడా దయచేసి ఎవరు వాడుకోకూడదు. ఇది మంచి సమయము, దేవుని ఆరాధించే సమయం ఇది, దేవుని కనబడే సమయం ఇది. Let's worship him. Let's worship him. Hallelujah. Hallelujah. Thank you Jesus. Thank you Lord. Hallelujah. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ప్రభువా. మంచి వాడానికి స్తోత్రమయ్యా, మంచి వాడానికి వందనాలయ్యా. యేసయ్యా నీవిచ్చావే సమృద్ధిగా ప్రభువా, నీ సాక్షిగా కొనసాగమనయ్యా. దేవుడే కాల సమయము ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నన్ను దీవించావు. కొరత లేదయ్యా, ఏ కొరత నాకు లేదు తండ్రి అంటూ దేవుని కనపడతాం అందరూ కూడా. సాక్షిగా కొనసాగ
Come on, church. Come on, brothers. ఇంకోసారి మనం దీవించండి. స్వరమెత్తి కలిగి పడండి. Come on, church. Come on. అవునయ్యా. మీరు మాకుంటే సంతృప్తి నాన్న తండ్రి. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ us. ఇచ్చిన ఈ మంచి సమయం బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ సమస్తం నీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అని వేడుకుంటున్నాం. గట్టిగా చెప్పండి మైమోసం. హల్లెలూయా హల్లెలూయా. కూర్చుందాం. ఆమేన్. గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వావ్. నాన్న కొంచెమా అమ్మాయి మైక్. ఆమేన్. హల్లెలూయా. పక్కన చూసి చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్. పక్కన చెప్పండి ఒకసారి. మీరు చాలా బాగున్నారు. పక్కన చెప్పండి. హలో చెప్తున్నారా? రైట్. చెప్పారమ్మా? చెప్పారా? ఇప్పుడు పక్క చెప్పారు. వెనక వారికి చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్. వెనక వారికి హ్యాపీ న్యూ ఇయర్. మీరు చాలా బాగున్నారని చెప్పండి. ఆమేన్. సో రైట్. సో కొంచెం మనం దేవుని వాక్యం మనం వెళ్దాం. దయచేసి అందరం శ్రద్ధగా కూర్చుందాం. దేవుని వాక్యం చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మన సంఘానికి ఇచ్చిన ఒక వాగ్దానం నేను చెప్తాను, తర్వాత మీకు నేను చెప్తాను. దానికన్నా ముందు ద న్యూ ఇయర్ కదా, క్రిస్మస్ అనుకున్నాం, క్యారల్స్ అనుకున్నాం, 31st నైట్ అనుకున్నాం, ఫస్ట్ అనుకున్నాం. ఏమయ్యాయి? వచ్చాయి, వెళ్ళిపోతున్నాయి. ఈరోజుతో అయిపోతుంది. కానీ ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, ఇదంతా ఒక ఎత్తు అయితే మన జీవితాలు మనం మార్చుకోవడం కూడా చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. అందుకే రాత్రి చెప్పిన మాట రీసెట్ యువర్ సెల్ఫ్. మా పిల్లలు మాట్లాడదామా? రీసెట్. మనకు మనం ఏం చేసుకోవాలి? సెట్ చేసుకోవాలి. పాతవి తీసేసి పాతవి తొలగించేసుకొని నూతనంగా మార్చబడడం చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు కొన్ని షేర్ చేస్తాను. మీరందరూ ఆలస్యం వచ్చారు. నేనైతే ఎగ్జాక్ట్ 11 o'clock వచ్చాను. ఎవరు లే, నేను, శోభ సిస్టర్, మా చిన్న పాప క్విన్సీ, శరణ్య అండ్ ఇక్కడ 3 పిల్లలు తప్ప ఇంకెవరు రాలేదు. మీరు మెల్లంగా వచ్చారు. దాదా సుధాకర్ వచ్చారు, చక్కని పాటలు పాడాడు, ఎక్సలెంట్. 2 పాటలు సూపర్ పాడాడు సుధాకర్, చాలా బాగా పాడాడు. ఒక పాత పాట మంచి గుర్తు చేశాడు. అండ్ నిభారం కలిగి అదన్నా పాడింది, ఇంకోటి చాలా బాగా పాడాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సమయం అయితే 12:50 అవుతుంది. నేనైతే వాక్యం చెప్పేదాకైతే వదిలిపెట్టాను. నేను ఏదైతే ఉందో, ఎందుకంటే నెక్స్ట్ సండే వేరే, నెక్స్ట్ సండే కంప్లీట్గా చర్చ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సండే కంప్లీట్గా పర్సనల్గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ సండే అంటే మనం ఏం చేయబోతున్నాము, ఏం చేయాలి, ఏ డిపార్ట్మెంట్ ఏం వర్క్ చేస్తుంది, నెక్స్ట్ సండే అంతా కూడా డిఫరెంట్గా మనం చేయబోతున్నాం. ఈ సండే మాత్రము కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఓకే, ఈ న్యూ ఇయర్ స్టార్ట్ చేస్తున్నాం కదండి మనము. న్యూ ఇయర్ ప్రారంభించక ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సాతాన్ ఈజ్ రెడీ టు అటాక్. సాతాను
నిన్ను అటాక్ చేయడం కోసము సిద్ధంగా ఉన్నాడు. ఈజ్ రెడీ. ఎప్పుడు నువ్వు బయటకు వస్తావా, ఎప్పుడు నిన్ను అటాక్ చేయాలని ఎదురు చూస్తున్నాడు. ఈవెన్ సేమ్ మనందరం రాత్రి హ్యాపీ న్యూ ఇయర్ వావు అనుకున్నాం. వాడు తెలుసా, ఈ న్యూ ఇయర్కి కొత్త ప్లాన్స్, కొత్త స్కీమ్స్, కొత్త ఆలోచనలు. ఓకే, ఈ కుమార్తె ఈ కుమారుడు ఇంత స్ట్రాంగ్గా డిసైడ్ అవుతాడా, ఇంత స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకుంటాడా, దానికి తగ్గట్టు ఏం చేస్తాను నేను, కొత్త స్కీమ్స్, కొత్త ప్లాన్స్ వాడు ఏం చేస్తాడు, తయారు చేస్తుంటాడు. మీకు ఒక ప్రశ్న వేస్తాను, మీ బుర్ర చాలా షార్పా, సాతాను బుర్ర చాలా షార్పా? ఎవరిది చెప్పండి? మనది కాదు కదా. ఎందుకు మనది కాదు చెప్పండి? అంటే వాడు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? హీ వాజ్ విత్ గాడ్. దేవునితో ఉన్నాడు, దేవునితో వచ్చాడు కాబట్టి మన బుర్ర చాలా షార్ప్. అయితే ఆ షార్ప్ బుర్రకు దేవుడు మనకు పదునైన ఏమిచ్చాడు, వాక్యం ఇచ్చాడు, ఆయన ఆత్మశక్తి ఇచ్చాడు మనకు. సో వాని మనము ఆ ట్రిక్స్ని, ఆ స్కీమ్స్ని పసిగట్టే జ్ఞానము దేవుడు మనకు గురించాడు. హల్లెలూయా. ఆ పసిగట్టి వాటిలో నుంచి మనం ఏం కావాలి, బయటపడాలి. సో కొన్ని థింగ్స్ మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, పిట్టకు తగ్గ గింజ. సాతాను లేక ఏ పిట్టకు ఏ గింజ వేయాలో తెలుసు కాబట్టి, ఎవరికి ఏ వల వేస్తే పడతాడో తెలుసు కాబట్టి, వాడు ఏం చేస్తారంటే ఎవరికి ఎలా పడేయాలో అలా పడేయడానికి ట్రై చేస్తుంటాడు. నంబర్ 1 నా సబ్జెక్ట్ ఈ న్యూ ఇయర్ ఎలా స్టార్ట్ చేయాలి తెలుసా అండి? ఎవరో వచ్చి నేను బలపరిచే అవసరం లేదు. నా టాపిక్ ఏంటంటే ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. అంతే చెప్పండి. చాలా సందర్భాలలో ఏమవుతామంటే అండి, ఎవరో వచ్చి నన్ను బలపరచాలి, ఎవరో వచ్చి నన్ను ఎంకరేజ్ చేయాలి, ఎవరో వచ్చి నన్ను పుషప్ చేయని ఆలోచిస్తున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరము నిన్ను బలపరచడానికి ఎవరు ఉండకపోవచ్చు. నిన్ను మాటల చేత, క్రియల చేత, పాటల చేత ఏదైనా కావచ్చు, వారు వచ్చి నేను బలపరచకపోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు నేనే ఏమవుతాను, బలపరుచుకుంటాను. ఇలా అనుకుంటూ ఈ నూతన సంవత్సరం ఏం చేయాలి, మనము ప్రారంభించాలి. హల్లెలూయా. మీకు తెలుసా అండి, సాతాను వేసే మైండ్లో ద బిగ్గెస్ట్ వెపన్ ఏం తెలుసా అండి? డిస్కరేజ్మెంట్, నిరుత్సాహం. అమ్మ ఒక మాట చెప్పండి, నిరుత్సాహం ఎప్పుడు కలుగుతుంది? అనుకున్నప్పుడు, జరగనప్పుడు, ట్రై చేసినప్పుడు, కానప్పుడు. ఇంకా చెప్పండి, మనిషికి నిరుత్సాహం ఎప్పుడవుతుందంటే మీకు తెలుసా అండి, ద బిగ్గెస్ట్ వెపన్ తెలుసా అండి, మనిషి చాలా తొందరగా డిస్కరేజ్ అయిపోతాడు. అది ఎవరైనా కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్ మనుషులం కాబట్టి త్వరగా ఒక అనుకున్న పని జరగనప్పుడు, లేకుంటే ఒక అనుకుని చేయడానికి చేస్తున్నప్పుడు అది ఫలితం కానప్పుడు మనిషి త్వరగా ఏమవుతాడు, డిస్కరేజ్ అయిపోతాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 10వ వచనం, మాథ్యూ 24:10 మనం చదువుకుందాం దయచేసి. అనేకులు అభ్యంతరం పడి, అమ్మా మైక్ ఉందా లేదమ్మా? మైక్ ఉంటే మైక్లో చదవాలి. అనేకులు మాథ్యూ 24:10 చదమ్మా. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి. అభ్యంతరం అంటే ఏంటి చెప్పండి? ఇంకొక ట్రాన్స్లేషన్లో ఏముందంటే డిస్కరేజ్మెంట్, నిరుత్సాహము. మనుష్యులు ఏమవుతుందో తెలుసా అండి, త్వరగా అభ్యంతరపడతారు, త్వరగా డిస్కరేజ్ అవుతారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాల్లో కూడా సాతాను వేసే పెద్ద ఆయుధం ఏంటంటే ఎప్పుడెప్పుడు నిన్ను నిరుత్సాహపరచాలి, ఎప్పుడెప్పుడు నువ్వు ఎంత ఎక్సైట్మెంట్ ఉంటావు, ఎంత సంతోషంగా ఉంటావు, ఎంత హ్యాపీగా ఉంటావు, ఎస్ నేను దేవుని పని చేస్తాను అనుకుంటాం. మీకు తెలుసా అండి, మీరు తీసుకున్న తీర్మానాలు ఏంటంటే నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను, నేను ఖచ్చితంగా వాక్యం చదువుతాను, నేను ఖచ్చితంగా నేను మందిరానికి మానకుండా వెళ్తాను ఎన్నో అనుకుంటాము. వాడు వేసే పెద్ద వెపన్ ఏంటంటే నిన్ను ఒక్క మాటల్లో ఏం చేస్తాడంటే నిన్ను నిరుత్సాహపరిచేస్తాడు. మనిషి నిరుత్సాహపడినప్పుడు తెలుసా అండి ఏమవుతాడండి, ఏమి చెయ్యాలో ఏమి చేయాలనుకుంటున్నాడో అవేమవుతుందండి మనిషి చేయలేడు. గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడు మనకిచ్చిన ఒక మంచి ఆయుధం ఏంటంటే ఎఫ్ఎస్సి
6వ అధ్యాయంలో ఒక మాట ఉంది ఏంటంటే దేవుడు మనకు సర్వాంగ కవచం అనుగ్రహించాడు. ఆమేన్. వాక్యం చెప్తారా ఎవరన్నా? నాకు అస్సలు తీగలమ్మా. ఓకే, ఆమేన్, హల్లెలూయా. నాకోసం ప్రార్థన చేయండి, దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా. ఎందుకంటే అనీజీ ఉంది నాకు, అసలు షివరింగ్ అయి వస్తుంది, చాలా డిఫరెంట్గా ఉంది. పర్లే నాకు 3-4 అంటే చాలా అనీజీ ఉంది. అమ్మ లైవ్ ఎత్తలే కదా? స్తోత్రం. ఓకే ఫైన్, వెళ్దాం. నేను మెల్లగా మాట్లాడతామా? ఓకే, అర్థం చేసుకోండి నా మాటలు. పల్లె నిల్చొని కూర్చున్నా, నాకు ఇష్టం ఉండదు. నేను సచ్చినా నిలబడి చెప్తా లాస్ట్ వాక్యం అలా సరే. దట్ ఈస్ మై ప్యాషన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. ఫాదర్ వి లవ్ యు లార్డ్. దేవా, మీరు మాతో మాట్లాడండి, మీ సన్నిధి మాకు అనుగ్రహించండి అయ్యా. మాతో మీరు మాట్లాడి అయ్యా, ఈ మాటలు నాకు, సంఘానికి, ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ బలపరచమని కోరుకుంటూ ప్రార్థించారు, వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, హల్లెలూయా. కమ్ ఆన్, లెట్స్ గో. సో మనిషిని నిరుత్సాహపరిచే ఆత్మ సాతాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా సరే ఏం చేస్తాడంటే వెంటనే నేను నిరుత్సాహపరిచేస్తుంటాడు. సో అందుకే బైబిల్లో చూడండి, ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయం వచ్చేసి అక్కడ మనకు అందరికీ ఉంది. తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులే ఉండు, మీరు అపవాది, తెలుగులో తంత్రాలు ఉంది, ఇంగ్లీష్లో స్కీమ్స్ ఉంటుంది. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకొనుడి. ఏమనగా మనం పోరాడున్నది చాలు బ్రదర్. ఇక్కడ చూడండి ఏముందంటే, సాతాన్ని పోరాడని కోసము, వాని జయించడానికి కోసము ప్రభు అంటున్నాడు మనకు సర్వాంగ కవచం అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎందుకు ఆ కవచం అంటే, ఆ కవచం ద్వారా సాతాను ఎన్ని ట్రిక్స్ వేసినా, వాడు ఎన్ని ప్లాన్స్ వేసినా, వాడు ఎలాంటి ఆలోచన కలిగినా వాడిని జయించడానికి ఆ కవచం ధరించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ఒక అడుగు వేస్తుండగా ఎలా ఆలోచించాలంటే, ప్రభా సాతాను నన్ను ఎక్కడ పడేయాలనుకుంటున్నాడో, సాతాను నన్ను ఎక్కడ పడేయాలనుకుంటున్నాడో ప్రభా, ఇదిగో దాన్ని జయించే శక్తి నాకు అనుగ్రహించండి. హల్లెలూయా. అందులో ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నీ మైండ్ని, నీ మనస్సుని, నీ ఆలోచనని, లేక నీకున్న ఆ కోరికలని డిస్కరేట్మెంట్ చేయడం అంట కదండి. మండుతున్న అగ్ని మీద నీళ్లు చల్లడం. పెట్రోల్ కాదు, పెట్రోల్ ఇంకా బగ్గు మంటది. నీళ్ళు చల్లార్చడం. ఫైర్తో ఉన్నాడు, మంటతో ఉన్నాడు, ఎస్ చేస్తాను ఎక్సైట్మెంట్తో ఉన్నాడు, కానీ వచ్చి నీళ్ళు చల్లడం. ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితంలో ఎంతో ఎక్సైట్మెంట్ ఉంటారు, కానీ పక్కలు వచ్చి అంటారు, చాలా నీ భక్తి, దిగొచ్చావు నీ భక్తి బా. ఇలా మాటలు మాట్లాడేం చేస్తారండి, మనిషిని నిరుత్సాహపరిచేస్తారు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఈ నిరుత్సాహపరిచే ఆత్మని ఎదిరించుటకు వాక్యం సెలవుస్తుందంటే మనము సర్వాంగ కవచము ధరించుకోవాలి. అందులో విశ్వాసమైన డాలు మనం ఏం చేయాలంటండి, పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలంట? ఫెయిత్ అనే షీల్డ్ పట్టుకోవాలి. డాలు అంటే షీల్డ్ కదమ్మా. డాలు మనిషి యుద్ధం పోరాడుతున్నాడు అనుకోండి, డాలు ఎందుకంటే సాతాను ఎన్ని ఆయుధాలు పంపిస్తున్నా, ఎన్ని బాణాలు పంపిస్తున్నా నీ బాడీకి తగలకుండా ఆ డాలుతో ఏం చేస్తాం మనమండి, డిఫెండ్ చేయగలుగుతాం, ఆపుకుంటాం మనం. ఈరోజు నీ మైండ్ని సాతాను ఎన్ని రకాలుగా డిస్టర్బెన్స్ చేస్తున్నా విశ్వాసమైన డాలు పట్టుకోవడము చాలా ప్రాముఖ్యమైన. హల్లెలూయా. నిరుత్సాహపడే ఆత్మని తొలగించాలంటే విశ్వాసమైన డాలు నీ చేతిలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనం. సామెతలు 13:12. కోరిక సఫలము కాకుండుట చేత, కోరిక ఏమంటామా, కోరిక సఫలము కాకుండా చేత హృదయమునొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. మళ్ళీ చదువుతారు, అందరూ చదువుతారు ఒకసారి దయచేసి. కోరిక సఫలము కాకుండుట చేత హృదయమునొచ్చును, ఓకే, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. ఇప్పుడు ఏమైందంట, కోరిక ఏమైందంట, సఫలం కాకపోతే ఏమైందంట, హృదయం ఏమైందంట, నొచ్చుకుంటుంది. అవునా కదా చెప్పండమ్మా? ఎక్కడ కొన్ని కోరికలు ఉంటాయి, ఆ కోరికలు ఏమంటారు, అవి ఏమంటుందని ఫుల్ఫిల్ కాకపోతే హృదయం ఏమో చెప్పండి, నొచ్చుకుంటుంది. సిద్ధించిన మనోవాంఛ ఏంటంట, జీవం. అంటే ఏదైతే అనుకుంది, అబ్బా నేను అనుకుంది అయింది అనుకుంటానండి, అదేంటంట జీవ వృక్షం. మీకు విషయం చెప్తాను,
దేవుని దగ్గర 2 గ్యారెంటీలు ఉన్నాయి, చూపెట్టు. దేవుని దగ్గర కొన్ని గ్యారెంటీస్ ఉన్నాయి, చెప్తాను. అవసరము, కోరిక. అందరూ చెప్పండి, అందరు కూడా. అవసరం అంటే ఏంటి చెప్పండి? కోరిక అంటే ఓకే. ఇప్పుడు దేవుడు మీకు అడుగుతాను, దేవుడు అవసరం తీరుస్తాడా, కోరిక తీరుస్తాడా? ఏదండి? ఎస్. దేవుని దగ్గర నీ అవసరంకి కంపల్సరీ గ్యారంటీ గుర్తుపెట్టుకోండి. బైబిల్ ఏముందంటే అండి, నువ్వు అడుగుడి ఇవ్వబడను. సో అక్కడ అడుగుదాం. సో నీ అంటే ఏదైతే నీకు రిక్వైర్మెంట్ ఉందో, ఏదైతే నీకు అవసరం ఉందో, దేవుని దగ్గర మొర్ర పెట్టినప్పుడు దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. కోరిక మాత్రం దేవుని దగ్గర నో గ్యారంటీ. మనిషి కోరికలు ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. ఎప్పుడు గుర్తుపోయి, కోరికలకు ఏం లేదండి, గ్యారంటీ లేదు. పక్క చెప్పండి, నీ కోరికలకు గ్యారంటీ లేదు, నీ అవసరాలకు గ్యారంటీ ఉంది. హల్లెలూయా. కోరుకుంటాం, ఎన్నో కోరుకుంటాం. కోరికలు నేను చెప్తా, కోరిక నో గ్యారంటీ. అందుకే చూడండి, కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చుకును, సిద్ధించిన మనోవాంఛ వృక్షము. ఇంకొక సామెతలు 24:10. అంటే మీకు చెప్తున్నాను, మనము శ్రమ దినమున నీవు కృంగిన ఎడల, శ్రమ దినమున నేను కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగదువు. నువ్వు చేతగాని వాడవగ. ఎప్పుడంట? శ్రమ దినమున కృంగిన. శ్రమ వచ్చినప్పుడు ఏమవుతామండి? కృంగిపోతాం. కృంగినప్పుడు ఏమొస్తాం మనకు? ఏం లేదు, జీరో, ఏముండదు మన దగ్గర. ఎప్పుడు? శ్రమ వచ్చినప్పుడు, ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు మనిషి తెలుసా అండి, మనిషి చేయాల్సిన కెపాసిటీ కూడా మనిషి చేయలేడు. గుర్తుపెట్టుకోండి. మీకు ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. నేను ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాను? మీకు 2 పాయింట్స్ ఇద్దరు వ్యక్తులను జ్ఞాపకం చేస్తాను బైబిల్లో. కానీ మీ ఫస్ట్ మీ మైండ్ ఏంటంటే, మనిషి ఎప్పుడు కూడా ఎవరో వచ్చి నన్ను బలపరుస్తారు అనుకోవద్దు. నేను గ్యారంటీ చెప్తాను, కొన్నిసార్లు నువ్వు అనుకుంది జరగదు. కొన్నిసార్లు నువ్వు ఎన్నో ప్రయత్నం చేస్తావు, అది సక్సెస్ కాదు. కొన్నిసార్లు నీకు బాధ, డిస్కరేజ్మెంట్ కలగచ్చు. కొన్నిసార్లు నువ్వు ఒంటరిగా ఉండిపోవచ్చు, కొన్నిసార్లు నువ్వు ఓడిపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇన్ని పరిస్థితులలో ఎవరు నిలబెడతారు? చెప్పండి, ఎవరు నిలబెడతారు? నీకు నువ్వే నిలబడాలి. గుర్తుపెట్టుకోండి. ఇన్ని పరిస్థితి వచ్చినా ఒకటే, కమాన్ మైకల్, కమాన్ అని మీరు అనుకోవాలి. కమాన్ వీ కెన్ డూ అని మనం అనుకోవాలి. గుర్తుపెట్టి ఎవరు వచ్చింది చేయరు. గుర్తుపెట్టుకోండి. మీకు బైబిల్లో ఇద్దరు వ్యక్తులను జ్ఞాపకం చేస్తాను. బ్యూటిఫుల్. ఇది చెప్పి నేను ముగిస్తాను. నేను మంచి 2 క్యారెక్టర్స్, చాలా మంచి క్యారెక్టర్స్. అంటే ఒక వ్యక్తి కృంగిపోయినప్పుడు పరిస్థితి దేవుడు ఎలా బలపరుస్తారో మీకు చెప్తాను. బైబిల్లో యాకోబు తెలుసు మీకండి. యాకోబు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అవునా? ఎవరిని ప్రేమించాడు? రాహేల్ని ప్రేమిస్తాడు. ప్రేమించి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తాడు. ఏమండి, మీ కూతురు నేను ప్రేమించాను, మీ కూతురు నేను వివాహం చేసుకున్నాను అంటాడు. నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని ఏం చేయాలి? 7 సంవత్సరాలు కొలువు చేయాలి. నా మంద కాలంటే ఓకే, ప్రేమ లవ్ ఉంది కాబట్టి 7 సంవత్సరాలు ఏం చేశాడు? మందని కాశాడు. ఇంటికి వచ్చాడు. కళ్యాణమే అని పాట స్టార్ట్ అయింది. వాళ్ళ డాడీ అమ్మాయికి వేలేసి తీసుకొచ్చాడు. ముందు నిలబడ్డాడు. మనసులో నేను ప్రేమించిన అమ్మాయి. తాళి కట్టాడు. ఇంటికి వెళ్ళాడు. ఉదయం చూస్తే అక్క ఉంది. ఎవరున్నారు? లేయా ఉంది. ఉదయం లేస్తాడు. మామగారు, ఏంటిది ఇది? నేను చిన్న కుమార్తెను ప్రేమించాను, ఆమె కోసం నేను 7 సంవత్సరాలు కష్టపడ్డాను. ఏంటిదంటే, అయ్యా మా వంశంలో పెద్ద కుమార్తె పెళ్లి చేయకుండా మీ చిన్న కుమార్తె పెళ్లి చేయం. నీకు అంత ప్రేమిస్తున్నావా? ఇంక 7 సంవత్సరాలు పని చేయి, చిన్న కుమార్తెని ఇస్తాను. ఓకే, ప్రేమ ఉంది కాబట్టి ఓకే. మళ్ళీ ఏం చేస్తాడు? 7 సంవత్సరం మళ్ళీ కష్టపడ్డాడు. మళ్ళీ వచ్చాడు. ఏ అమ్మాయిని ప్రేమించాడో, ఏ అమ్మాయి ఇష్టమో ఆ అమ్మాయికి ఏమైందండి? పెళ్ళి జరిగింది. ఫైన్, అక్కడ బాగుంది. ఇక్కడ బాగా వినండి. ఇక్కడ లేయా ఉంది, రాహేల్ ఉంది. ఇప్పుడు యాకోబు ఎవరిని బాగా ప్రేమించాడు? లేయని వివాహం చేసుకున్నా లేయని ప్రేమించలేదు. లేయ కన్నా ఎక్కువ ప్రేమ రాహేల్కి ఇచ్చాడు. ఆమెనే బాగా ప్రేమించాడు. ఆమెకే బహుమానాలు, ఆమెతోనే ముచ్చట్లు,
ఆమెతోనే కబుర్లు, ఆమెతోనే టిఫిన్లు, ఆమెతోనే హ్యాపీ ఎంజాయ్మెంట్ అంది ఆమెతోనే. కానీ ఇక్కడ ఏమైంది తెలుసా అండి, రాహేలు చదవండి ఆది కాండము 29:30. లేయా జీవితం చాలా డిస్టర్బ్ అయిపోయింది. యాకోబు రాహేలును కూడెను, రాహేల్ కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి. ఎవరిని ప్రేమించానంటమ్మా? లేయా కన్నా, వాళ్ళ అక్క కన్నా చెల్లని బాగా ప్రేమించి అతనికి 7 ఏండ్లు కొలువు చేశాను. లేయా ద్వేషింపబడుట. ఏమైందమ్మా? లేయా ఏమైందంట? లే జీవితంలో భర్త ప్రేమ కోల్పోయింది. లే జీవితంలో చెల్లె ఏమవుతుంది? చెల్లె ప్రేమ, తోబుట్టు ప్రేమ కోల్పోయింది. లే జీవితం ఎలా ఉందంటే ద్వేషించబడిన స్త్రీగా మార్చబడ్డది. వివాహము చేయబడ్డది, వివాహము చేసుకుంది, కానీ ఆమె జీవితంలో ద్వేషము, ఆమె జీవితంలో బాధ, ఆమె జీవితంలో కన్నీరు, ఆమె జీవితంలో భర్త దగ్గర రావట్లేదు, భర్త మాట్లాడట్లేదు, భర్త ప్రేమిస్తలేదు. ఆమె జీవితం అంతా కూడా ద్వేషంతో నిండిపోయింది. హల్లెలూయా. మీకు ఎందుకు ఈ మాట అర్థం చేపిస్తానంటే ఇంకో విషయం చెప్తాను. ఇదే మాట చదువుతుంటే నాకు ఎవరు గుర్తొస్తారంటే హన్న గుర్తొస్తుంది. హన్న మీకు తెలుసా అండి? హన్న పిల్లలు లేకపోయినా ఎవరి ప్రేమ పొందుకుంది? భర్త ప్రేమ పొందుకుంది. అవునా కదా? మీరు హన్న సవతి కదా, అన్న భర్తకు ఇంకొక భార్య ఉంది. సో ఈమె హన్న సెకండ్ వైఫ్. కానీ హన్న ఎలా ప్రేమించబడ్డదంటే హన్నకి వాళ్ళ భర్త ఇచ్చే బహుమానాలు డబుల్ బహుమానాలు ఇచ్చేవాడంట. పిల్లలు లేకపోయినా ఆమెకు పిల్లలు లేకపోయినా సరే భర్తగా ఏం చేశారంటే డబుల్ పోర్షన్గా ప్రేమని పంచాడు. ఒక దగ్గర అంటాడు, 7 మంది పిల్లలు కన్నంత ప్రేమ నేను ఇవ్వట్లేదా అంటే 7 మంది పిల్లలు కలిసి ప్రేమ ఎంత ఇస్తారో ఆ ప్రేమ నేను ఇవ్వట్లేదా అనేసి హన్నతో మాట్లాడతాడు. కానీ లేయా ఇక్కడ ప్రేమ లేకుండా ఉండిపోయింది. హన్న కనీసం పిల్లలు లేకపోయినా ఎవరు ఉన్నారు? ప్రేమ ఉన్నాడు, భర్తని ప్రేమిస్తున్నాడు. కానీ లేక ఇక్కడ ఏ గిఫ్ట్ లేదు, ఏ ప్రేమ లేదు, ఏమీ లేదు. అలాంటి పరిస్థితులలో ఆది కాండము 30వ అధ్యాయము 20వ వచనం. ఒక నిమిషము. ఇప్పుడు లేయా ఏమైందండి? దూషించబడ్డది కదా. లేయా తృణీకరించబడ్డది, ఆమె ప్రేమ కోల్పోయింది, డిస్కరేజ్ అయిపోయింది, ఆమె డిఫరెంట్ అయిపోయింది. చదవమా 30:20 జెనసిస్. అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులు కనెను గనుక అతడికను నాతో కాపురము చేయననుకొని అతనికి జెబూయేలు నన్ను పేరు పెట్టెను. ఆ తరువాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అని పేరు పెట్టెను. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని రాహేలుని జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచి. చాలమ్మా, ఇక్కడ బాగా వినండి. లేయా తృణీకరించబడ్డది, దూషించబడ్డది, కానీ దేవుడు కనికరించి, దేవుడు చూచి ఆమెను కనికరించి ఆమె గర్భాన్ని తెరిచి ఎంతమంది పిల్లలు కన్నదంటమ్మా? 7 మంది పిల్లలని కన్నది ఆమె. ఒక కూతురు దీనా. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ కూర్చున్న మన జీవితాలలో ద్వేషించబడతాం, తృణీకరించబడతాం, లేకుంటే అవమానించబడతాం, నిందించబడతాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు తృణీకరించినా ఎవరు దూషించినా నా యేసు నేను చూస్తున్నాడు గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మనం తృణీకరించబడ్డాం కాదు, మేబీ మనుషుల చేత తృణీకరించబడ్డామేమో, మేబీ కన్నవ చేత తృణీకరించబడ్డామేమో, కానీ దేవుని చేత ఏ వ్యక్తి కూడా తృణీకరించబడలేదు గుర్తుపెట్టుకోండి. ఆమేన్. హల్లెలూయా. మీ పక్కన చెప్పండి, దేవుని చేత ఏ వ్యక్తి కూడా తృణీకరించబడలేదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మీరు తెలుసా, మా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు మీ అందరినీ ప్రేమిస్తున్నాడు అన్న గొప్ప ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. రాహేల్ జీవితంలో అలాంటి గొప్ప బహుమానం పొందుకుంది, దేవుని కృప పొందుకుంది, హ్యాపీగా దీవించబడ్డది. రెండో వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. మొదటి సాముయేలు ఇది నేను స్టోరీ చెప్పి నేను వాక్యం చదివిస్తాను. ఫస్ట్ మనం తీయండి. ఇక్కడ దావీదుని చూస్తాం. మనం ఎవరిని చూస్తామండి? డేవిడ్ని చూస్తాం. దావీదు ఒక ప్రాంతంలో నివాసం చేస్తాడు. నివాసం చేసినప్పుడు బాగా వినండి, దావీదు తనతో పాటు తన సైన్యమంతా కలిసి వాళ్ళ భార్యలను, పిల్లలను, ఆస్తంతా విడిచిపెట్టి యుద్ధానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వీళ్ళ శత్రువులు, ఓహో
దావీదు వాళ్ళ పట్టణాన్ని విడిచి వెళ్ళిపోయాడు, దావీదు వాళ్ళ ప్లేస్ని విడిచిపెట్టాలని తెలుసుకొని శత్రువులు వచ్చి ఏం చేస్తారంటే వాళ్ళ భార్యలను, వాళ్ళ పిల్లలను, ఆస్తిని అంతా కూడా దోచుకొని వెళ్ళిపోతారు. దోచుకొని వెళ్ళిపోయిన తర్వాత దావీదుకి అది తెలియక ఆ సైన్యము మళ్ళీ ఆ ప్రాంతానికి వస్తారు. అక్కడ రాగానే, అక్కడ చూడగానే పిల్లలు లేరు, భార్యలు లేరు, ఆస్తుపాస్తులు ఏమీ లేవు. భయముతో కంగారు పడుతున్నారు. దావీదు ఏడుస్తున్నాడు. తనతో వచ్చిన సైన్యం అంతా ఏం ఆలోచన తెలుసా అండి? ఇదంతా ఎవరి వల్ల జరిగింది? దావీదు జరిగింది. రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలనుకున్నారు. చదవండి, 1 సాముయేలు 30వ అధ్యాయము, 1 శామ్యూయల్ 30:1 నుంచి 8 దాకా చదవాలమ్మా. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిగ్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండెను. దావీదును అతని జనులు పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమార్తెలను చెరలోని కొనిపోబడి ఉండుట చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చిరి. ఇశ్రాయేలీయురాలైన అహీనోయును కర్మోలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయిలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని. చూడండి, అక్కడ ఏం ఆలోచించారంటే ఇదంతా మా పిల్లలను కోల్పోయాము, మా భార్యలను కోల్పోయాము, రాళ్లతో ఏం చేయాలి? దావీదుని చంపాలనుకున్నారు. చదమ్మా. చంపుదము రెండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని. వినండి ఇప్పుడు దావీదు ఎక్కడ ధైర్యం తెచ్చుకున్నాడు? వినండి, ఎవరు బట్టమ్మా? ప్రజలేమో చంపాలనుకున్నారు, పరిస్థితి ఏమో ఇంట్లో అందరు లేరు, మాయమైపోయారు, అర్థం కాని పరిస్థితి. అప్పుడు దావీదు దేవుని ఏం పొందుకున్నాడు? బలము పొందుకున్నాడు. చదమ్మా, కిందికి రమ్మా. పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చి నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయముగా. ఇప్పుడు దావీదు ఎక్కడ విచారణ చేశాడు? ఎప్పుడు గుర్తు? విచారణ అంటే ఏంటి చెప్పండి? విచారణ అంటే ఏంటమ్మా? విచారణ అంటే టేకింగ్ ఇన్ఫర్మేషన్, ఎంక్వైరీ, ఇన్ఫర్మేషన్. చూడండి, అన్నీ కోల్పోయారు. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? ఏడ్చుకుంటే ఏమంటున్నాడు? ఎఫోదు తీసుకురండి, ధరించుకొని నేనేం చేస్తాను ఇప్పుడు? దేవుని దగ్గర ఒక పాయింట్ మీకు చెప్తానండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు ఏదన్నా పని ప్రారంభించక ముందు ఫస్ట్ దేవుని దగ్గర విచారణ చేయండి. రైల్వే స్టేషన్లో ఏముంటుంది చెప్పండి? ఏం కౌంటర్? ఎంక్వైరీ కౌంటర్స్ ఉంటాయి. నీకు అర్థం కానప్పుడు ఏ రైలు ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది, నేను ఎక్కడ అర్థం కానప్పుడు ఎక్కడ వెళ్తామండి? ఎంక్వైరీ కౌంటర్కి వెళ్ళి, అమ్మా నేను పలానా టికెట్ కొనుక్కున్నాను, నా ట్రైన్ ఎక్కడ వస్తుందమ్మా అంటే వాళ్ళు చెప్తారు, సార్ అని చెప్తారు. మనం కూడా గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గర విచారించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఏదైనా కానివ్వండి, ఎనీథింగ్, జస్ట్ కళ్ళు మూసుకొని దేవుని దగ్గర మోకరించి, ప్రభువా ఏం చేయమంటావు? ఇక్కడ వెళ్ళాలా వద్దా? ప్రభువా ఇది చేయాలా వద్దా? వీళ్ళతో నేను కలవాలా వద్దా? ఈ బిజినెస్తో నేను ముందుకు వెళ్ళాలా వద్దా? ప్రభువా ఈ పని నేను చేయాలా వద్దా అని ఏం చేయాలి? దేవుని దగ్గర విచారణ చేయాలి. మనం విచారణ చేయం కదా, దొరికిందని దూరేసి వెళ్ళిపోయి నాకు అంత వచ్చి అనుకుంటాం కానీ ప్లీజ్ నష్టపోతాం. గుర్తుపెట్టుకోండి, వీ నీడ్ టు ఎంక్వైరీ. దేవుని దగ్గర ఎంక్వైరీ చేయండి. ప్రభువా ఇది కరెక్టేనా? ఈవెన్ మ్యారేజెస్ అయినా లేకుంటే ఈవెన్ ఏదైనా సరే, ప్రభువా ఇది కరెక్టేనా? దేవుని దగ్గర ఎంక్వైరీ చేయాలి. ప్రభువా ప్లీజ్ నాకు దయచేయను అన్న తండ్రి, ప్రభా ప్లీజ్ నాకు ఆన్సర్ అయిన తండ్రి అడగాలి దేవుని దగ్గర. చదువు మా కింద చూడండి, దావీదు విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని. ఏమంటున్నాడు? తరుము నిత్యం నిన్ను కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందామని సెలవిచ్చాను. ఏమన్నాడండి? డోంట్ వరీ డేవిడ్, భయపడకు,
చూడండి, ఈయన ఎంక్వైరీ చేస్తుంటే ప్రభున్న మాట ఏంటంటే, నువ్వు భయపడకు, తరము, నిశ్చయంగా ఏది పోగొట్టుకున్న వారిని తిరిగి ఏం చేసుకుంటావు, సంపాదించుకుంటావు. హల్లెలూయా. ఈ 2 మాటలతో ముగిస్తున్నాను. నంబర్ 1, లేయా దూషించబడ్డది, తృణీకరించబడ్డది, కానీ దేవుని కనుదృష్టి ఆమె మీద ఉంది. గుర్తుపెట్టుకోండి, నువ్వు తృణీకరించబడినా, దూషించబడినా, ఏమైనా సరే దేవుని కనుదృష్టి ఈ 2024లో నీ మీద ఉంది. జ్ఞాపకం చేసుకున్నాం. ఆమె హల్లెలూయా. డోంట్ వరీ. అందుకంటే చూడండి, ఈ మొదటి ప్రసంగం అంటున్నాడు, ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. హల్లెలూయా. నీకు నువ్వు బలపరుచుకోండి. ఎవరి కోసం ఆలోచించో, ఎదురు చూడదు ప్లీజ్. ఎవరు రారు, గుర్తుపెట్టుకోండి. నో వన్ ఈజ్ దేర్. ఎవరు రారు. ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు బలపరుచుకోండి. ఏమైనా అయినా, కృంగిపోయినా, బాధపడా, దిగులు పడినా, ఒంటరి కూర్చున్నా, ఒకటే మాట, ప్రభా మీద విచారణ చేస్తానయ్యా తండ్రి. మన మనుషుల మీద తెలుసా అండి, ఎవరు వస్తారేమో, పాస్టర్ గారు వస్తారేమో. మీకు తెలుసా, కొన్ని సమస్యలు నీ ఇంట్లో ఎవరు తెలియకపోవచ్చు, కానీ దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా దేవుడికి ఆన్సర్ ఇస్తాడు. ఆమె హల్లెలూయా. సో ప్లీజ్ మై చర్చ్, ఒకటి గుర్తుపెట్టుకోండి, సాతాను వేసే పెద్ద ఆయుధం ఏంటంటే, నిన్ను డిస్కరేజ్మెంట్ తీసుకొచ్చి నిన్ను వాడు పడేలా ఆశపడుతున్నాడు. కాబట్టి ప్లీజ్ నువ్వు డిస్కరేజ్మెంట్లో ఉండకుండా, డిస్కరేజ్మెంట్లో వెళ్ళిపోకుండా, నీకు నువ్వు బలం తెచ్చుకొని ముందుకెళ్ళాలని ప్రభువుపేట నేను మనవి చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించును గాక. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. దయచేసి మన మధ్యలో మధుబ దగ్గర వాక్యం ప్రార్థన చేస్తాం. కలిగించినటువంటి యొక్క నేను ఈ వాక్యాన్ని బట్టి ప్రభావ మాకు వినిపించినటువంటి మమ్మల్ని బలపరిచినటువంటి నేను ఈ వాక్యాన్ని బట్టి ప్రభావ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా మమ్మల్ని నడిపించి వాడవు నీవునైనా, మమ్మల్ని ముందుకు నడిపిస్తూనైనా మమ్మల్ని బలపరచు దేవుడవు నీవు. మీ వాక్యముతోనైనా మమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రభావ అయా ఉదక స్నానము చేయించుతూ ప్రభావ మమ్మల్ని ముందుకు నడిపించమని, మీ వాక్యములో స్థిరపరిచినైనా మీ సన్నిధిలో నిలబెట్టమని అడుగుతూ, ప్రతి ఒక్కరిని ప్రభావ ఈ నూతన సంవత్సరం మొదలుకొని ప్రభావ అయా ప్రతి ఒక్కరు ప్రభావ నీ సన్నిధిలోనైనా నిన్ను అడిగి ప్రభావ వారి యొక్క జీవితాలలోనైనా వారు అనుకున్నది సాధించినట్లుగా ప్రభావ మీ కృప చూపించండి, మీ ప్రేమతో నడిపించండి. అయా సమస్తమునైనా మీలో జరిగించుటకు ప్రభావ మీ యొక్క ఆత్మను మాకు తోడుగా దయచేయమడుతూ, అయా కుడి వచ్చిన ప్రతి ఒక్క సంఘంలోనైనా ప్రతి ఒక్క బిడ్డని ప్రభావ మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, వారి యొక్క నైనా కోరికలను ప్రభావ కాకుండా నైనా వారి యొక్క అవసరతలను మీరు తీర్చమని అడుగుతూ, ఇచ్చిన బిడ్డ ప్రార్థన ఆలకించమని, కొద్ది ప్రార్థన క్షమించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ ప్రార్థనలకు అప్పచెప్పుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకేమున్నాయి మనకు? కమ్మే లేదు. ఓకే, ప్రామిస్ కాస్ అది తీసుకోలేదమ్మా, దయచేసి తర్వాత ప్రామిస్ కాస్ తీసుకోండి. అవును గారు ఇక్కడ పెట్టండి. ఏమున్నాయి ఇంకా? ఇంకేమైనా చెప్పాల్సినవనే? ఈ వారం అమ్మ దయచేసి ఈ ఒక్క వారం మీకు హాలిడే ఇస్తాను. ఏ ప్రేయర్ వద్దు, ఫ్రైడే ప్రేయర్ పెట్టుకుందాం. ఫ్రైడే ఒక ప్రేయర్ పెట్టుకుందాం. ఓకే చెప్తా, ఒక్క నిమిషం. అవును గారు ఆ టేబుల్ ఇక్కడ పెట్టి అర్థం పెట్టేసండి. చిట్టి కోసం ప్రార్థన చేయండి. చిట్టి ఇంటికి వచ్చేసింది. ఒక వీలైతే వెళ్ళి కలవండి, ప్రార్థన చేయండి. త్వరగా మీరు రికవర్ కావాలని ప్రేయర్ చేయండి. దయచేసి ఆమె కోసం ప్రార్థన చేయండి. అండ్ కీర్తి కూడా జనవరి 10th, సో ఆమె యుఎస్కి వెళ్ళిపోతుంది. ఆమె కోసం ప్రార్థన చేయండి. అండ్ ఇంకేమున్నాయి? ఓకే, ఈ వీక్ ప్రార్థన ఏం చేద్దాం చెప్తా. ఓకే, జనవరి 1st కదా ఇరుదమ్మా. కూర్చోండి, ఇద్దరు కూర్చోండి. 2nd, 3rd, 4th, 5th, 6th. సరే, గ్రోకడికి ఏముండదు దయచేసి ఈ వారం, ఏం గ్రోకడికి ఉండదు. 5th ఫ్రైడే వస్తుంది. 1st ఫ్రైడే చర్చ్లో
సో ఫ్రైడే మాత్రం ప్రార్థన ఉంటుంది, 7:30 ప్రేయర్ ఉంటుంది, అది జ్ఞాపకం చేసుకోండి. ఫ్రైడే సాయంత్రం 7:30కి చర్చిలో ప్రేయర్ ఉంటుంది. జస్ట్ అది రిమైండ్ చేసుకొని మర్చిపోవద్దు. ఈ వారంలో ఇంకా గ్రో కొడిక అవేమి ఉండదు, అదొకటి జ్ఞాపకం చేసుకోండి. నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా మా అన్ని కార్యక్రమాలు నేను చెప్తాను. ప్రేయర్ ఎక్కడెక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏం చేయబోతున్నాము, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ సండే మీకు అనౌన్స్ చేస్తాను, అది జ్ఞాపకం చేసుకోండి. అండ్ ఇంకేమన్నాయమ్మా, అంతే ఒక పాట పాడదాం ఒకటి. అమ్మ కానుకలు వేసుకుంటూ ఇక్కడ కమ్యూన్ ఉంది, కమ్యూన్ తీసుకోండి. అమ్మ రాత్రి క్యాలెండర్ ఎవరు తీసుకోలేదు? క్యాలెండర్ తీసుకోలేదా? క్యాలెండర్ తీసుకొని చేయి పైకెత్తాను ఒకసారి. సుధాకర్ గారు ఇచ్చేస్తారా? ఇప్పుడు ఇచ్చేసాం, మళ్ళీ తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతాం. చేయి పైతే ఎత్తండి, చేయి ఎత్తండి. సుధాకర్ గారి దగ్గర క్యాలెండర్స్ ఉంటాయి. కుటుంబానికి ఒక క్యాలెండరే. మీకు అదనంగా క్యాలెండర్ కావాలంటే మాత్రము అది వెలబెట్టి కొనుక్కోండి. నిన్న డిస్కౌంట్ 50 రూపాయలు, ఈరోజు 100 రూపాయలు ఈరోజు. సో అది రేపు 200. సో అంటే నిన్న 31st కాబట్టి 50 రూపాయలు అమ్మాయి, ఫస్ట్ కాబట్టి 100 రూపాయలు ఈరోజు. మీకు ఫ్రీ, మీ ఇంట్లో మీ క్యాలెండర్ ఫ్రీ. సో ఎక్స్ట్రా కావాలంటే 100 రూపాయలు పెట్టి కొనుక్కోండి. ఆ డబ్బులు దేవుని పని కోసమే ఉపయోగపడతా, గుర్తుపెట్టుకోండమ్మా. రైట్. అండ్ మన మధ్యలో ద మోస్ట్ గ్రేట్ సింగర్ రాజు గారు ఉన్నారు. రాజు గారు రావాలి, ఒక చక్కని పాట పాడి వినిపించ మనవి చేస్తున్నాను. రాజుగారు పాడుతున్నారు నాకు. రండి రాజుగారు రండి, ఒక చక్కని పాట పాడుతున్నా, కానుకలు తీసుకుందాం. రండి బ్రదర్, నేనున్నా ఇక్కడ, ఐఎమ్ దేర్ ఫర్ యూ. రాజుగారు రావాలా? వద్దులే, ఏరా రాజుగారు రీ. రండి, నో ప్రాబ్లం, రండి రండి, కమ్ కమ్. ఇస్తా అమ్మ. ఎవరైతే రాత్రి కమ్యూనియన్ తీసుకోలేదో, చాలమ్మా, థ్యాంక్ యూ. ఎవరైతే కమ్యూనియన్ తీసుకోలేదో చర్చ అయిపోయాక మీకు కమ్యూనియన్ ఇస్తానమ్మా, తీసుకునే వాళ్ళకి. పాట చూసుకోండి, నేను మాట్లాడుతుంటాను. అమ్మ దయచేసి అమ్మ కెమెరా బ్రదర్ రికార్డ్ చేయమ్మా, మంచి పాట. సో దయచేసి ఆ పాట స్టార్ట్ చేయనా కానుకలు వేసుకుందామమ్మా. ఇక్కడ వచ్చి వాగ్దానాలు తీసుకోండి. నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం 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 శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో
పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపును నే తగినట్టు జీవించనైతి. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ప్రభుల చెంత చేరి నీ చిత్తమునే నిరుగా నేర్పు. నీ హృదయ భారమునొసగి ప్రార్థింపమని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చిత్తమునే నిరుగా నేర్పు. నీ హృదయ భారమునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. సాగిపోక సాగిపోవు ప్రియ సుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నడువనిమ్ము. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఆఫరింగ్ ప్రేయర్ చేసుకుందాం. దేవ పరిశుద్ర మహోన్నతర మహాగరుడ మహాపరిశుద్ర మీకు వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్రం ఇక తండ్రి మీ ప్రేమించిన నూతన యొక్క సంవత్సరం మీరు మాకు కుమ్మరించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ర ఇక తండ్రి ఎంతో మంది తండ్రి మీ మీద ప్రేమతో ఎంతో అభిమానంతో తండ్రి ఈ యొక్క సంఘానికి వచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ర ప్రతి ఒక్క బిడ్డ హృదయాల తండ్రి వారి యొక్క కుటుంబంలో తండ్రి శాంతిని సమాధానాన్ని మంచి ఆశీర్వాదం మీకు కుమ్మరిస్తానని నూతన యొక్క దీవెన తండ్రి నూతన యొక్క ఆశీర్వాదం తండ్రి ప్రతి ఒక్క గృహంలో మీరు కలుగ చేస్తారని ప్రార్థిస్తున్నాను దేవ పరిశుద్ర. అలాగే తండ్రి విత్తన యొక్క కానుకల కోసం ప్రార్థిస్తున్నాను దేవ పరిశుద్ర. ప్రతి ఒక్క విత్తనాన్ని మీరు యొక్క సంఘానికి వాడుకుంటారని ప్రతి ఒక్క సేవకునైనా ఆ యొక్క కానుకను మీరు సమకూరుస్తారని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్న మా పరమ తండ్రి ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సమయంలో దయచేసి ఒక డ్యాన్స్ ఉంది, కొరియోగ్రఫీ చేస్తారు పిల్లలు. అండ్ పాడతారా? కొరియోగ్రఫీ డాన్సెసా? పాడతారా డాన్స్ చేస్తారా? ఎవరు పాడతారు? ఓకే సరే, ఫస్ట్ పాడండి, తర్వాత డాన్స్ చేయండి. అమ్మ ఇంకా నేను చెప్పాల్సిన ఏమన్నాయా?
నేను వీడియో తీసుకుంటా. ఇంకా ఏమన్నా చెప్పాల్సింది ఏం లేదు కదా? ఓకే ఫైన్, ఇంకా కానివ్వండి, ఏదైతే కానివ్వండి. ఏం లేదు, నేను గుర్తు చెప్తాను. రండమ్మా పిల్లలు పాట పాడండి. పాట క్యాన్సల్. ఇంతసేపా నాన్న? తొందర రావాలా? నన్ను నెక్స్ట్ రెడీ ఉండండి, పాడేవారు రెడీ ఉండండి. నెక్స్ట్ నిజమైన ద్రాక్షవల్లే నీవే, నిత్యమైన
వెరీ గుడ్, మంచి పాట. నెక్స్ట్ మన మీడియా టీం వాళ్ళు ఒక పాట పాడతారంట వచ్చి. పప్పి, శరణ్య, బ్యూలా, కీర్తి, బ్యూలా, భవ్య, రండమ్మా. వాసుకున్నా హల్లెలూయా హల్లెలూయా. అందరికి ఆకలి అవుతున్నట్టుంది. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. వన్స్ అగైన్ హల్లెలూయా. మనం అందరికి తెలిసిన పాట జీవితాంతము అనే పాట పాడుకుందాం. అందరు చప్పట్లు కొడుతూ ఏకీభవించి. జీవితాంతము నీతోనే నడవాలని, ఎన్నడూ నీ చేయి నేను వివరాలని, నీ సన్నిధిలో నిత్యమునే ఉండాలని, నీ నిత్య ప్రేమలో నేను నిలవాలని, నా మనసంతా నీవే నిండాలని, తీర్చుమయ్యా నా ప్రభు ఈ లోకంలో పడితేనయ్యా పడితేని నీ ప్రేమలోనే పడితేని. యేసయ్యా యేసయ్యా
ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. తమ్ముడు ఎప్పుడు ఇలానే పనిచేస్తూ ఉంటారా? ఇలాగే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారా? అవును బ్రో. అయితే దేవుణ్ణి ఆరాధిస్తూ ఏం జరుగుతుంది తమ్ముడు? అన్నా నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా 100 ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దీవించాడు కూడా మా సంఘాన్ని అన్నదానికి ఒక నిదర్శనం ఏంటంటే, చర్చిని చూడు ఒకసారి. ఒకప్పుడు చర్చి కూడా పెంకులో చర్చిగా ఉండే, ఇప్పుడు ఆ చర్చి నిర్మాణం ఎంత బాగా అయిందో మా సంఘం కూడా అంత అభివృద్ధి చెందింది. ఇంకా చెప్పాలంటే ఇదే సంఘంలో చాలా మంది గురువులు కూడా అయ్యారు, చాలా మంది విదేశాలకు కూడా వెళ్ళారు. ఇలాగే మా సంఘాన్ని దేవుడు దీవిస్తున్నాడు. అవునా తమ్ముడు? అయితే దేవుడు దీవించాడన్న దానికి మాటల్లో కాదు, పాటల్లో చూపించండి. ఓకే బ్రో, అయితే చూడు. అన్నా ఎవరక్కడ? మ్యూజిక్ డైరెక్టరా? కాదు తమ్ముడా, సింగర్ అక్కడ.
దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమై నన్ను నడుపుమయా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని సత్యముతో ఆరాధన నా ప్రియ యేసునకే ఆరాధన ఆత్మతో సత్యముతో అణు అణువుననే అనుక్షణముననే ఆరాధించెదను ప్రతిదినముననే ప్రతిక్షణముననే ప్రార్థించెదను అణు అణువుననే అనుక్షణముననే ఆరాధించెదను ప్రతిదినముననే ప్రతిక్షణముననే ప్రార్థించెదను ఆరాధన నా ప్రియ యేసునకే ఆరాధన ఆత్మతో సత్యముతో కోరితిని ఒక్క పాటను కోకిలమ్మ చెంత చేరితిని కోరితిని ఒక్క పాటను కోకిలమ్మ గొంతెత్తి ప్రభు పాట పాడింది కోకిలమ్మ గొంతెత్తి ప్రభు పాట పాడింది యేసే నిజ దేవుడంటూ ఎంతగానో మురిసింది యేసే నిజ దేవుడంటూ ఎంతగానో మురిసింది ఇలాంటి సంతోషం ఇలాంటి సంతోషం నీకు కావలెనన్నది ఆరాధన నా ప్రియ యేసునకే ఆరాధన ఆత్మతో సత్యముతో
చేరితిని పింఛమిప్పి ఆడమంటిని నిమలమ్మ చెంత చేరితిని పింఛమిప్పి ఆడమంటిని అందమైన ఆనమలి క్రొత్త నాట్యమాడింది అందమైన ఆనమలి క్రొత్త నాట్యమాడింది నా సౌందర్యమంతా క్రీస్తు కొరకెనన్నది నా సౌందర్యమంతా క్రీస్తు కొరకెనన్నది మీ సౌందర్యమంతా మీ సౌందర్యమంతా ఎవరి కొరకు అన్నది ఆరాధన నా ప్రియ యేసునకే ఆరాధన ఆత్మతో సత్యముతో ప్రార్థన చేద్దాం, అందరం నిలబడదాం దయచేసి అందరం కూడా. థ్యాంక్ యూ జీసస్. దేవా నీకు వందనాలు ప్రభా. అందరం కళ్ళు మూసుకుందాం దయచేసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు వందనాలయ్యా. ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, నీ కృప చేయించారు నాయన తండ్రి. ఈ నూతన సంవత్సరంలో తండ్రి అడుగుపెట్టి నేను ఆరాధించి నేను స్తుతించి నేను కనపరిచే బాగా మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా నీ బిడ్డలు తండ్రి ఓపికగా ఇంతసేపు కూర్చున్నారు అయ్యా. ఈ సంవత్సరం అంతా నీ క్షేమము నీ ఆనందము నీ సంతోషం వారి చుట్టూ ఉండును గాక. ప్రతి ఆటంకాన్ని బంధిస్తున్నామని తండ్రి ప్రభా నీ శక్తితో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, నాయన వృద్ధులు అందరినీ జ్ఞాపకం